ఆ ఉయ్యాల తొట్టి ఉంది, అది బ్రహ్మాండము తొట్టి గావించి 14 లోకాలు కలిపిన బ్రహ్మాండం ఉంది. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపి ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా కలిపే నీ తొట్టి ఉయ్యాల. ఈ ఉయ్యాలే అంతో అది అంతే, తల్లి ఉడయంతో అది అంతే, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే బ్రహ్మాండం అంతా తొట్టి అని భావించి 4 వేదాల గొలుసులు అమరించి, ఉయ్యాలకి 4 గొలుసులు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన అర్థం కావడం కష్టం. ఇప్పుడు స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చాయి, ఒక్కసారి ఇలా కుదుపుతారు, దాన్ని ఊపడం అనరు, కుదుపుతారు. వీడికి చిన్నప్పటి నుంచి కుదపడం అలవాటైపోయింది. వాడిని కుదిపారు, ఎందుకంటే జీవితం అంతా వాడు ఎవడో ఒకటి కుదుపుతూనే ఉంటాడు. అలాగా మరి చిన్నప్పటి నుంచి వాడు తల్లి నుంచి తండ్రి నుంచి నేర్చుకుంది కుదపడమే. ఈ కుదిపే ఒత్తిడి నాయన, దాన్నే ఇంగ్లీషులో స్ట్రెస్ అంటారు. ఈ కుదిపే ఇలాగా దీర్ఘచతురస్రాకారంలో ఉండి ఉయ్యాలకేనో ఈ కుదిపే స్ప్రింగ్ ఉయ్యాలకి తేడా ఏమిటంటే ఇదే. దీర్ఘచతురస్రాకారంలో తొట్టి ఉయ్యాల ఉంటే ఇలా ఊపుతారు, జాగ్రత్తగా ఊగుతుంది. ఇది ఉందనుకోండి, అన్నం తిన్నాక పాలు తాగాక వాడిని పడుకోబెట్టి ఇలా ఇలా అంటారు, తాగిందంతా బయటకు వస్తుంది.